గుమ్మడి ముక్కల స్వీట్ తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. గుమ్మడికాయ ముక్కలు, బెల్లం, నెయ్యి, అంతే. చాలా సింపుల్ కదా. అలాగే ఇక్కడ గుమ్మడికాయ ముక్కలకి దాని పైన ఇది తొక్క తీయలేదేంటి? అదే స్పెషల్. తీయద్దా? ఓకే. ముక్కలు అంటే ఇదే ముక్కలు స్పెషల్ అన్నమాట. ముక్కలుగానే మనం స్వీట్ చేయటం. ఓకే. ఏంటంటే తురిమి జామ్ లాగా చేస్తారు, రకరకాలు చేస్తారు. కానీ అప్పటి పెద్దవాళ్ళు స్కిన్ తీసేవాళ్ళు కాదు. స్కిన్ ఉంచే అలా ముక్కలు చేసి జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటది. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను నేర్చేసుకుంటాం. మొదలు పెడదాం, స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేయడమేనా ఫస్ట్? అవునండి. ఇవి అంతరించిపోయినాయి అనమాట. ఇప్పుడు మీకు తెలియదు. అవును. అందుకని మీకు తెలిపించాలి అనే ఉద్దేశంతో నేను ఇవి చేస్తున్నాను అనమాట. మీరు తింటే గానీ మీ పిల్లలకు పెట్టగలుగుతారు. అవును. దీంట్లో ఇన్ని రకాల పోషక విలువ ఉంటే గుమ్మడి, బూడిద గుమ్మడి ఇవన్నీ అశ్రద్ధకు గురైనవి. ఇప్పుడు మనము వీటికి మంచి ప్రాచుర్యం ఇద్దాం. మంచి మాట చెప్పారు. ఓకే, స్టార్ట్ చేద్దాం అయితే. ముందు వాటర్ పోసుకోవాలి. వాటర్ కొంచెం తెల్లే టైంలో ఈ ముక్కలు వేసేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఓకే. అంటే హాఫ్, సగం బాయిల్ చేసుకోవాలి. ఈ కప్పు ముక్కలు తీసుకున్నాం కదా, ఒక 35 కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. మన స్వీట్ బట్టి అనమాట. ఇది ఇంతే వేయాలని ఏం లేదు, సగం వేసుకోవచ్చు. దీంట్లో స్వీట్ ఉంటది కదా, కొంచెం స్వీట్ ఉంటది అనమాట గుమ్మడి ముక్కల్లో. ఇది కొంచెం తగ్గించుకుని సగం వేసుకున్నా సరిపోతుంది. సో ఇది మనం అప్పటికప్పుడు చేసుకున్నా కూడా బాగుంటుంది. అంతే, అప్పటికప్పుడు చేసుకొని తినేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 3-4 డేస్ ఉంటుందా? ఓకే. 3-4 డేస్. అంటే కొన్ని స్వీట్స్ చల్లగా తినడానికి ఇష్టపడతారు, కొన్ని అప్పటికప్పుడు వేడివేడిగా తినడానికి ఇష్టపడతారు. ఇది కూడా చల్లగా తినొచ్చు. చల్లగా మామూలుగా మార్నింగ్ చేసి పెట్టి ఈవినింగ్ తినేవాళ్ళు అప్పుడు రోజుల్లో. ఫ్రిడ్జ్ లో అవన్నీ లేవు కాబట్టి ఇప్పుడు చల్లగా చేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అందుకే మీరు అన్నారు కదా కుండల్లో చేసేవాళ్ళు అని చెప్పి. కుండలు అలాగా మూత పెట్టి సాయంత్రం దాకా ఉంచి మా నాన్నమ్మ, సాయంత్రం మా బాబాయిలు వచ్చిన తర్వాత అది ఓపెన్ చేసేది. మేము ఇక వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. ముందు మేము తీసుకొని తినేవాళ్ళము. వాళ్ళు వచ్చిన తర్వాత బౌల్స్ లో చక్కగా వేసి పెట్టేది అనమాట. సాయంత్రం చల్లబడిపోయిన తర్వాత ఆ కుండల్లో ఉంటే నేను ఫ్రిడ్జ్ లో పెట్టినట్టే ఉండేది. మనమే ఇప్పుడు ఫ్రిడ్జ్ లో లేనిది అసలుకి జీవితాలు గడవట్లేదు. అవునవును. మీరు చక్కగా కూరగాయలు ఇవన్నీ అప్పటికప్పుడు ఫ్రెష్ గా తెంపుకోవటం, వండుకోవటం. ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మిగిలితే చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చేస్తాం. మునక్కాయలు కాస్తాయండి విపరీతంగా. అసలు తిన్నది వాళ్ళు లేరు మా ఏరియాలో గాని, మా చుట్టాలు గాని, మా ఫ్రెండ్స్ గాని అందరూ తినేసారు. అంత టేస్టీగా ఉంటాయి. దేశీ వెరైటీ, 100 years మునగ. ఓకే. అమ్మమ్మ టైం నుంచి నా టైం దాకా వస్తుంది ఆ మునగ. ఇంకా ఉందా? ఆ విత్తనం పోగొట్టలేదు నేను. అట్లా అమ్మమ్మ వేసింది. అమ్మ నుంచి అమ్మ దగ్గర నుంచి నేను తెచ్చుకున్నాను ఆ విత్తనం. తెచ్చుకొని ఇప్పుడు నేను ఎంతో మందికి ఇవ్వగలుగుతున్నాను అనమాట. గార్డెనింగ్ అంటే అందరూ చేయగలుగుతారేమో అనుకుంటారు, కానీ కాదు, అందరికీ అవ్వదు ఆ పని. కాదు ఇప్పుడు చెయ్యాలి. ప్రతి ఇల్లు ఒక మిద్దె తోట కావాలి అనేది కాన్సెప్ట్ ఇప్పుడు నాది. కానీ చెయ్యి ఉంటుందంట కదా, ఆ చెయ్యి పలానా వాళ్ళ చెయ్యి పెడితేనే అది బాగా. లేదమ్మా, లేదు, అది ఒక అపోహ. నన్ను కూడా అదే అంటారు. అది ఒక అపోహ. మనము కరెక్ట్ గా వేసి చేయగలిగితే ఏంటంటే ఒక మొక్క పెరగాలంటే దానికి ఏదో 10 రకాల పోషకాలు ఇవ్వాలనుకుంటారు. దానికి ఏ పోషకాలు ఇవ్వక్కర్లా, ఉన్నది 2 పోషకాలు ఇస్తే చాలు. ఏంటవి? కిచెన్ వేస్ట్, వాటరు. కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్ చేసుకోమని చెప్తాను. మన పశువుల ఎరువు, మట్టి చాలు. ఇంకంతకు మించి అవసరం లేదు. అందరూ ఏంటంటే ఇట్లా ఈ మిద్దె తోటలు పెంచాలంటే ఏమేమి వేసుకోవాలని ఆ అపోతోటి నేను ఇప్పుడు కొంతమందిని మారుస్తున్నాను అనమాట. ఏమి అవసరం లేదు. మట్టి, కంపోస్టు, కిచెన్ వేస్ట్ మన ఇంట్లో నుంచి ఒక్క మిరప తొక్క కూడా పోనివ్వను నేను. ఒక్క మిరప తొక్క పోయిన అబ్బా అనిపించింది అనమాట. అట్లా. ఇది ఇంకా ఎంత టైం పడుతుంది అంటారు? ఒక 5 minutes ఊరకనే ఉడికిపోద్ది. ఇది ఉడికేంత వరకు కాస్త వెయిట్ చేద్దాం మనం. కాసేపు వెయిట్ చేసాం కదండి, ముక్కలు ఉడికి ఉంటాయి కదా. ఉడికిపోయినాయేమో. కొంచెం అలా అంటే మెత్తగా వెళ్ళిపోతుంది చూసారా. అవును. అలా అన్నప్పుడు బెల్లం వేసుకోవాలి.
కరిగిందా ఉంచడమే, పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగిపోయి కొంచెం దగ్గరికి వస్తుంది అనమాట, గుజ్జు గుజ్జుగా అవుతుంది. ఆ టైంలో మనం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇది ఒక్కొక్క పీస్ తోటి ఎంజాయ్ చేయాలి. పీస్ తోటి ఎంజాయ్ చేయాలి. ఆ స్కిన్ అనేది జస్ట్ అలా ఊడిపోద్ది అనమాట. అది ప్రత్యేకంగా ఏం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. టేస్ట్ కోసం కొంచెం నెయ్యి. మూత పెట్టుకుందామా? లేదు, ఇలాచి పౌడర్ కూడా వేసి దీంట్లో జీడిపప్పు ఇక డ్రై ఫ్రూట్స్ ఏం అవసరం లేదు. ఇలాచి పౌడర్ కొంచెం చూసారు ఎలా వస్తుందో. అవును, బెల్లం కరిగే కొంది అది అలా జ్యూసీగా వస్తుంది అనమాట. అది పిల్లలు తినడానికి కూడా చాలా బాగుంటది. మూత పెట్టేద్దామా? నూర్ జహాన్ గారు చూద్దామా? స్వీట్ సరిపోయిందా? చాలా బాగా వచ్చింది. బాగా గుంగుమలాడుతుందండి. అలా వస్తుంది అనమాట పాకం. ఇక బంద్ చేసేసేయచ్చు, ఆపేసేయండి. ఇది చల్లారే కొద్దీ ఇంకా టేస్ట్ వస్తుంది అనుకుంటా. వేడి వేడిగా తీయని గుమ్మడి ముక్కల స్వీట్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. గుమ్మడికాయ ముక్కల స్వీట్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బెల్లం తురుము 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఇలాచీ పొడి 1 టేబుల్ స్పూన్, గుమ్మడికాయ 1. గుమ్మడికాయ ముక్కల స్వీట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో కొద్దిగా నీళ్లు వేసి గుమ్మడి ముక్కలను బాగా ఉడికించుకొని తర్వాత ఇందులో బెల్లం తురుము, నెయ్యి, ఇలాచీ పొడి వేసి బాగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గుమ్మడి ముక్కల స్వీట్ రెడీ.